అత్యంత మహిమాన్వితమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తీర్థయాత్రలో అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైందని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షులు శివ శ్రీనివాస్ అన్నారు. అత్యంత క్లిష్టమైన అమర్నాథ్ యాత్ర నిర్వహించే భక్తులకు భోజన వసతి కల్పించడం తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు కరపత్రికను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం అమర్నాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో బాల్తాల్ వద్ద పంచతరణి అమర్నాథ్ గుహల వద్ద ప్రత్యేక లంగర్లు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన సరుకులు ఈ నెల 15 సోమవారం రోజున సిద్దిపేట తెంబేశ్వర ఆలయం నుంచి లారీలు బయలుదేరనున్నాయని తెలిపారు. అన్నదానం ఈ స్థాయికి రావడానికి నిజంగా మీ పత్రికా మిత్రుల సహకారం 100కు 100% ఉంది. అమర్నాథ్లో అన్నదానం అనే పదము చెప్తేనే శరీరం మీద ఉన్న వెంట్రుకలన్నీ పండుకున్న వెంట్రుకలన్నీ నిలబడేటువంటి అంత గొప్ప కార్యక్రమం. మంచు కొండల్లో ఆ అన్నప్రసాదాన్ని అందించడం అనేది ఒక మామూలు విషయం కాదు. ఇది 2011లో 11 మందితో ప్రారంభమైన ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అంచెలంచెలుగా ఎదిగి ఒదిగి సుమారు 200 మంది మెంబర్స్ కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండడం జరిగింది. నిజంగా కూడా ఇది సిద్దిపేట ప్రజలు, సిద్దిపేట పురిటిగడ్డ, తెలంగాణ పురిటిగడ్డ చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇలా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులే కాదు, సిద్దిపేటలో నివసిస్తున్న ప్రతి వ్యక్తికి గర్వకారణం. అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో బాల్తాల్ మరియు పంచతరణి గుహ ఈ 3 చోట్ల కూడా మనం అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంది. దీనికి 15వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు ఈ సరుకులతో కూడిన లారీలు మనం జెండా ఊపి ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే హరీష్ రావు గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మనము లారీని పంపించుకోవడం, తర్వాత శివ కళ్యాణం శర్వేశ్వరాలయంలో శివ కళ్యాణం చేసిన తర్వాత సాయంత్రం 6 గంటలకు మనము జెండా ఊపి లారీలను పంపించుకునే కార్యక్రమం. శివాయ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట ఆధ్వర్యంలో మరి ఎంతో కష్టమైన, క్లిష్టమైన, పవిత్రమైన, ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి యాత్ర అమర్నాథ్ యాత్ర. అట్టి యాత్రలో ఎంతో సమస్యతో కూడినటువంటి ప్రయాణం ఉంటుంది. మరి అట్టి ప్రయాణంలో కూడా ఈ సిద్దిపేట నుంచి అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అక్కడ అన్నప్రసాదం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో 1 చోట 2 చోట్ల అని కాకుండా ఈసారి కూడా 3 చోట్ల అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి మొదట్లో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను ఎదుర్కొని బాల్తాల్ బేస్ క్యాంపులో ప్రారంభించడం జరిగింది. తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఇంకా యాత్రికులకు మరింత విశేషమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో పంచతరణి బేస్ క్యాంప్లో కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత సంవత్సరం కాశన్న గారి అధ్యక్షతన కూడా అక్కడ అమర్నాథ్ మంచు లింగం దగ్గర ఉన్న గుహల దగ్గరలో కూడా మనం అక్కడ లంగర్ ఏర్పాటు చేసి ఎంతో కష్టంగా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అక్కడ అన్నప్రసాద్ నిర్వహించడం జరిగింది.